హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఈ వివేకం. ఈ రోజు వీడియోలో మనం 2024 ప్రిలిమ్స్ సిఎస్సి క్వశ్చన్ ని అనలైజ్ చేసి క్వశ్చన్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అలానే ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు క్వశ్చన్ ని చూద్దాం. అకార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్? ఆప్షన్ ఏ, లోకోమోటివ్స్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఆప్షన్ బి, ships using fossil fuels. Option C, extractions of metals from ores. Option D, power plant using fossil fuels. ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే కీ ఎయిర్ పొల్యూటెంట్స్, వాటి సోర్సెస్ అండ్ వాటి పర్సెంటేజ్ ఆఫ్ ఎమిషన్స్. ఉదాహరణకి ట్రాన్స్పోర్టేషన్ లో కార్స్, బస్సెస్, ట్రక్స్, ప్లేన్స్ మరియు పవర్ ప్లాంట్స్, ఆయిల్ రిఫైనరీస్, ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్, ఫ్యాక్టరీస్, అగ్రికల్చరల్ ఏరియాస్, సిటీస్, వుడ్ బర్నింగ్, వైల్డ్ ఫైర్స్, వాల్కెనోస్ మొదలైనవి. మనం ఈ అన్ని సోర్సెస్ ని లిస్ట్ చేసి అలానే వాటి పొల్యూటెంట్స్ ని లిస్ట్ చేసి అదైన తర్వాత మనం వీటి పర్సెంటేజ్ ఆఫ్ ఎమిషన్స్ ని కూడా లిస్ట్ చేయాలి. యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ ఇలాంటి క్వశ్చన్స్ ని వేరే పొల్యూటెంట్స్ తో అడగవచ్చు. సో మనం అన్ని పొల్యూటెంట్స్ అండ్ సోర్సెస్ పై అవగాహనతో ఉండాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి అంటే సోర్స్ అండ్ పొల్యూటెంట్స్ గురించి తెలిసిన తర్వాత సెక్టర్ వైజ్ పొల్యూషన్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే లోకోమోటివ్స్, షిప్స్ గురించి అడిగారు. నెక్స్ట్ ఇయర్ కార్స్, బైక్స్, ఏరోప్లేన్స్, అందులో ఇంకా BS3, BS4 ఇంజన్ అండ్ BS6 ఇంజన్ మరియు ఈ ఇంజన్స్ పొల్యూటెంట్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ మనం లిస్ట్ అవుట్ చేసి ఉంచాలి. ఇలాంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి అంటే మనం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, యూపీఎస్సీ చాలా టఫ్ కదా, ఇంత డీప్ గా చదవాలా అనే ఒపీనియన్ బిల్డ్ అవుతుందా? ఆగండి, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అసలు మనం ఇవన్నిటిని గుర్తు పెట్టుకోగలమా? అన్ని పొల్యూటెంట్స్, సోర్సెస్ మరియు వాటి పర్సెంటేజ్లను రీటైన్ చేస్తామా? అసలు పాసిబుల్లా ఈ మనిషి మెదడుకి? ఓకే, ఒకవేళ రీటైన్ చేసుకున్నా రీకాల్ చేసుకునే అవకాశం ఉందా? ఎగ్జామ్ హాల్లో మనకుండే ప్రెషర్ కి ఖచ్చితంగా నో అనే అంటాము. అన్ఫార్చునేట్లీ ఆస్పిరెంట్స్ చాలా వరకు ఇదే ప్రిపరేషన్ స్ట్రాటజీగా పాటిస్తున్నారు. ఇదైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రిలవెంట్ కాదు. ఐఆమ్ సారీ ఇలా చెప్తున్నా అని, కానీ ఇదే రియాలిటీ. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఎలా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడం అని. మీరు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు సింపుల్ గా, బట్ మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ విత్ కామన్ సెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ ని చూద్దాం. ఆప్షన్ ఏ, లోకోమోటివ్స్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్. లోకోమోటివ్స్ లిమిటెడ్ గా ఉంటాయి, కానీ మనల్ని క్వశ్చన్ లో లార్జెస్ట్ సోర్స్ అడిగారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ బి, షిప్స్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్. షిప్స్ వల్ల పొల్యూషన్ అవుతుంది, కానీ పవర్ ప్లాంట్స్ కంటే ఎక్కువ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ సి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ఓర్స్. ఎక్స్ట్రాక్షన్ వల్ల కూడా సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ అవుతుంది, బట్ పవర్ ప్లాంట్స్ అంత మ్యాసివ్ గా కాదు. సో ఆప్షన్ సి ఆల్సో ఇన్కరెక్ట్. ఆప్షన్ డి, పవర్ ప్లాంట్స్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్. మనందరికీ తెలుసు పవర్ ప్లాంట్స్ మ్యాసివ్ స్కేల్ లో ఫాసిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తాయి ఫర్ పవర్ ప్రొడక్షన్ అని. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఎలక్ట్రిసిటీ అనేది నిత్య వాడకంలో ఉండే భాగం. సో ఈ బేసిక్ నాలెడ్జ్ తో మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అడగచ్చు, లోకోమోటివ్స్ లిమిటెడ్ అని, షిప్స్ తక్కువగా సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తుందని, అలానే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఓర్స్ అంత లార్జ్ స్కేల్ లో కాంట్రిబ్యూట్ చేయలేవు అని ఎలా తెలుస్తుందని. ఇదే కదా మనం ప్రిపేర్ అవ్వాల్సిన పద్ధతి. మన టైం ని ఒక టాపిక్ ని అర్థం చేసుకోవడంలో పెట్టి అర్థం చేసుకున్న విషయాల్ని ఒక లాజికల్ వేలో పెట్టగలిగితే కామన్ సెన్స్ తో, ఈ పద్ధతే మనకు క్వశ్చన్ ని సాల్వ్ చేసే ఆయుధం అవుతుంది. ఫ్యాక్ట్స్ ని బట్టి కొట్టకండి. మీకు ఫ్యాక్ట్స్ అవసరం లేదని నేను చెప్పడం లేదు. కొన్ని మేజర్ ఫ్యాక్ట్స్ అవసరమే. మేజర్ ఫ్యాక్ట్స్ అంటే నేషన్ కి చాలా ఇంపార్టెంట్ ఉండే ఫ్యాక్ట్స్. అలాంటి ఫ్యాక్ట్స్ ని మనం అర్థం చేసుకుని అవగాహనతో ఉండాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎలాంటి ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, ఎలాంటి ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ కాదు అని. అక్కడే ఈ వివేకం హెల్ప్ చేస్తుంది. కోర్సెస్ ద్వారా మిమ్మల్ని యూపీఎస్సీ ఎలా కావాలి అనుకుంటుందో అలా రెడీ చేయడానికి. చూడండి, యూపీఎస్సీ లాజికల్ థింకింగ్ ని రివార్డ్ చేస్తుంది. యూపీఎస్సీ మన క్రిటికల్ థింకింగ్ ని టెస్ట్ చేస్తుంది. మీ జనరల్ అవేర్నెస్ ని టెస్ట్ చేస్తుంది. యూపీఎస్సీ బ్రాడర్ అండర్స్టాండింగ్ ని టెస్ట్ చేస్తుంది, మన టెక్నికల్ నాలెడ్జ్ ని కాదు. అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు, కానీ తెలిసిన విషయాల్ని వివేకంగా ఎలా అప్లై చేయాలో తెలియాలి. యూపీఎస్సీ మనల్ని ఒక ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ గా చూడాలి అనుకోదు, కానీ ఒక రీజనబుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కీ ఇష్యూస్, ఫ్యాక్ట్స్ ని ప్రియారిటైజ్ చేసుకోవాలి అని కోరుకుంటుంది. వీటిని ఈ వివేకం కోర్సెస్ లో పొందుపరిచి ఉంచారు. ప్లీజ్ వీటిని అర్థం చేసుకుని మీ ప్రిపరేషన్ ని బెటర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.